ముక్తి మార్గమునకు మూలమై తరునట్టి గ్రంథమంత జనులు గడగి చదువా విన్నవారికల్ల విభవముల్ కలవయా విశ్వదాభిరామ వినురవేమ. ఈ గ్రంథము ముక్తి మార్గమునకు మూలము. దీనిని చదివినను వినినను సమస్త సంపదలు వరకు. ఇది సత్యం. ప్రేమనిట్లు చెప్పే వేల పద్యములు తప్పులన్నీయున్న నొప్పియుండు తత్తర పడకందు చిత్తము నిల్పుము విశ్వదాభిరామ వినురవేమా. వేలపది పద్యములనిట్లు వేమన చెప్పెను. వీనిలో తప్పులున్నను ఒప్పులుగా నుంచి తత్తరపడకుండా మనస్సును నిలిపి చదవవలసి వినవలసి ఉండును. వేమన చెప్పిన మాటలు సామంబున సకల వేద సారంబుగదా సామెత పంచాక్షరితో నీ మహిమలు తెలిసియుంట ఇంపగువేమా. వేమన చెప్పిన మాటలు సకల వేదముల సారము, పంచాక్షరీ మంత్రముతో సమానము. దీని మహిమలు చూచినచో ఇంపుగా నుండును. ఇంద్రియముల విడిచి ఏకతతో నిల్పి ఎరిగి పిదపతాను నెరుగకునా అతడ మౌని జ్ఞాని అగులని అందురు విశ్వదాభిరామ వినురవేమా. ఇంద్రియాలను జయించి విషయాసక్తి వదిలి ఏకాకిగా అనగా ఏకాంతంలో ఆత్మరూపం దర్శించే స్థితిని యోగ సాధన అంటారు. దీనిని సాధనం చేయువాడే జ్ఞాని మరియు ముని. యోగికైన ఇలమన్మదావస్థ తెలియవచ్చు నేని తేటగాను యోగమెల్లమనుండి భోగి అయి పాడగు విశ్వదాభిరామ వినురవేమ. ఎంత ఘనుడైన యోగి అయినా కామ వికారాలకు లోనైతే అతని యొక్క యోగ దీక్ష మొత్తం కాలిపోయి బూడిద పూతల జోగి అయి పాడవుతాడు. వెదుక వెదుక దొరకు వేదాంత వేద్యుండు వెదకువాని తాను వెదకుచూడు వెదుక నేతునట్టి వెరవల్లు గనదకో విశ్వదాభిరామ వినురవేమ.
ప్రయత్నించి వెతికితే వేదాంత వేద్యుడైన భగవంతుడు లభిస్తాడు. తనను వెతికిన వాడిని ఆ దేవుడు వెతుకుతాడు. మొత్తం మీద ఆ భగవంతుని తెలిసిన యోగి పుంగవులు మాత్రం అరుదుగానే ఉంటారు. సర్వంబులన్ని ఏడు పాలుగదేసి ఏడు మూతుల కవి ఇచ్చివేసి నిత్య కర్మమునను నిలుచురా నెరయోగి విశ్వదాభిరామ వినురవేమా. మహానుభావుడైనట్టి యోగికి అష్టాంగ యోగ సాధన తెలుస్తుంది. ఈ ప్రపంచంలో తనదైన సర్వస్వాన్ని 7 భాగాలుగా చేసి అవి 7 మూర్తులకు ఇచ్చేసి 8వదైన తనలోని జీవుని కనుగొని నిత్య కర్మలు కొనసాగిస్తాడు ఆ యోగి. తిన్నగా త్రిపుటిని గురిగని తిన్నగా త్రిపుటిని గురిగని ఉన్నను నాదంబు వినగా ఊహింపులో నిన్నుగని నిన్ను మరతువు వెన్నెలలో బయలు సేరి వెనయును ఏమా వెనయును ఏమా. దర్శనం, ద్రష్ట, దృశ్యం అనే త్రిపుటిపై దృష్టిని కేంద్రీకరిస్తే హృదయానికి వినిపించే ప్రణవనాదం నిన్ను ఇహలోక విషయాలు తుచ్చమైనవని గుర్తించేలా చేస్తుంది. ఆ అమృత తేజోరాశిని దర్శించి అందు లీనముగు సుమా. నలుగురు దొంగల బట్టుక నలుగురు దొంగల బట్టుక తలద్రుంపకయున్నట్టి తామసికేనా కల్గును జ్ఞానము ధర నిచల పావనమాత్మ సుఖము తత్వము వేమా తత్వము వేమా. ధర్మార్థ కామ మోక్షాన్ని పట్టుకొని వాటిపై గల కోరిక వదలని వాడు అజ్ఞాని. ఆత్మజ్ఞానం పొందితే గాని నిర్వికల్ప సమాధిలోని అనంత సుఖదాత్మక తత్వం సుబోధకం కాదు. అది స్వానుభవమున సాధ్యం తప్ప చెప్ప వీలు కానిది. ఇటువంటిదే మరో పద్యం. నలుగురు దొంగల బట్టుక తన బట్టగవలయును కని తగదండింపన్ వలెనామూరి దీపుమి ఇలలోపల నెరుక ఫలమే ఇది అగువేమా ఇది అగువేమా. ధర్మార్థ కామ మోక్షాలలో ఒకటైన మోక్షాన్ని మాత్రం గ్రహించి మిగిలిన ధర్మార్థ కామాన్ని విడిచిపెట్టడమే యోగ జ్ఞానం కలిగినందుకు ఫలము అనిపించుకుంటుంది. ఐదు చక్రములను ఆదిని పడవైకి ఐదు చక్రములను ఆదిని పడవైకి ఐదు చక్రములకు ఆవల వెలసి
చక్రములను అడవి బయలైతోచు 5 చక్రములను అడవి బయలైతోచు విశ్వదాభిరామ వినురవేమా విశ్వదాభిరామ వినురవేమా. పంచభూత వివేచన చేసి ఈ మాయా ప్రపంచాన్ని ఆవల ఉన్న పరమాత్మ రూపాన్ని దర్శించడమే యోగి యొక్క లక్షణము, అతని యొక్క పద్ధతి. ఆరుదూలములకు ఆధారమైనట్టి ఒంటి కలను నింటి కొనర నిల్పి ఇంటికొకండు కర్తయై పాను చూడును విశ్వదాభిరామ వినురవేమా విశ్వదాభిరామ వినురవేమా. షట్చక్ర ఆధారితమైన ఈ దేహానికి వెన్నెముక అనే బ్రహ్మదండాన్ని నిలిపి జీవరూపంలో ఈశ్వరుడే గృహ యజమానుడై వసించుచున్నాడు. ఏడు మార్గములను ఏకాంతమున దేరి ఆడి పాడి ముక్తి కూడి వేడి జాడలోని బయను సాధించి కనవలే విశ్వదాభిరామ వినురవేమా. సప్తాత్మకమైన ధాతువుల్ని మనస్సుతో కలిపి తన్మయత చెందించి బ్రహ్మమును సాక్షాత్కరించేలా చేసుకుని వాడే ఉత్తమ యోగి అనబడును. అష్టదళమునందు ఆత్మను సేవించి అష్టదళమునందు ఆత్మను సేవించి నిష్టభూని మిగుల నేర్పుతోడా దృష్టియంద దృష్టి చమనక చూడరా విశ్వదాభిరామ వినురవేమా. ఆత్మలోని అష్టదళ పద్మంలో బ్రహ్మమును సేవిస్తూ నేర్పు కలిగి నిష్టగా అచంచలమైన దృష్టితో పరికిస్తే బ్రహ్మ సాక్షాత్కారం పొందవచ్చు. ఈతడే ఉత్తమ యోగి అనబడును. తొమ్మిది తొర్రల తొట్టిది 9 తొర్రల తిథిది నమ్మి శివుణ్ణి దలపలేక నశింతు నీవే మహి వృద్రచయంబులు సమ్మతిగా నిన్ను దినును చక్కగవేమా సమ్మతిగా నిన్ను దినును
చక్కగవేమా. నవరంధ్రాలున్న ఈ తోలుతిత్తి ఎప్పుడు చెరిగిపోయి మరణిస్తుందో దీన్ని నమ్ముకొని ఈశ్వర కృపకు దూరం జరిగావో చెడేది నువ్వే సుమా. ఈ తిత్తి నిరుపయోగమై చివరకు చివికి గ్రద్దల పాలవుతుంది. నాడీ చక్రములు చూడగా నాడును పది ముఖ్యమెల్ల నాడులలో మూడని నాసిక కుడియడ మూడును ఇడపింగళ ముఖ్యమునందగవేమా. ముఖ్యమునందుగవేమా. నాడీ చక్రంలో ఉన్న వాటిలో దశవిధ ప్రాణాలు ముఖ్యమైనవి. వీటిని కుండలిని, నాసిక, అందులో ఇడ, పింగళ, సుషుప్న నాడులు మూడు ముఖ్యమైనవి. ఇడ అనగా చంద్రనాడి ఎడమవైపు, పింగళ అనగా సూర్యనాడి కుడివైపు, ఇది ముఖ్యము. సుషుప్న అనగా ఆజ్ఞాచక్రమునకు సహస్రారానికి మూలాధారానికి నిక్షిప్తమై అంతర్గతంగా ఉంటుంది. ఇది యోగులకు మాత్రమే తప్ప ఇతరులకు తెలియరానిది. తత్వము మరయగ జీవాత్ము నెలవు అన పరమాత్మ నిరునందగూర్చు గురుపద మెరయంగా గురువటంచు నౌతురువేమా. మెరయంగా గురువటంచు నౌతురువేమా. ఈ దేహంలో 26 తత్వాలున్నాయి. చివరిదైన 26వ తత్వము జీవుని స్థానంలో పరమాత్మను పొందేలా చేయగల సామర్థ్యం యోగి పుంగవులకు, గురుత్తములకు కలదు. ఇట్టివి సామాన్య నరులకు తెలియనిది. పుణ్యాలు కలవు జీవులకును గనవలేదు. చెడిన నీళ్లు నదుల చేరడు అట్లయా విశ్వదాభిరామ వినురవేను. అష్టోత్తర సంఖ్య కలిగిన ఏ నామజపాల వల్ల గాని తదితర నోముల వల్ల గాని ఎటువంటి పుణ్యము సంప్రాప్తించదు. ఏరు పారుతుండగా మురికి నీరొచ్చి దానిలో కలిసినట్లుగా ఇవన్నీ వ్యర్థమే. బ్రహ్మమొక్కటే సత్యమైనది. లక్షలటన బరగిన జీవరాశులందును మునుదాజనియించు విధము తెలిసిన మనుజుడే పోదారిగాంతు మహిళ
84 లక్షల సంఖ్య కలిగిన ప్రాణులలో తన పూర్వజన్మము తెలిసిన వారొక్కరైనా గలరా? ఉండరు. అది తెలుసుకోగోరితే యోగ సాధన చేయాలి. అది చేసిన వారే ముక్తి పొందుతారు. గత జన్మలు కూడా గుర్తుకు రాగలవు సుమా. యోగ సాధన మహత్తరమైనది. ప్రచండమైన యోగ సాధనే మనిషికి జీవన్ముక్తి, సకల ప్రాణికి జీవన్ముక్తి. అందులో మానవుడే శ్రేష్టమైన వాడు. ఆరుగురు దొంగల పట్టుక మార్గముననే కొట్టి ఒకని మన్ను పదగను. దుర్గమమిది తెలియంగా నిర్గుణ రూపంబు తెలియు నిజముగవేమా, నిజముగవేమా. కామక్రోధ లోమ మోహ మద మాత్సర్యాలనే ఆరుగురు దొంగలను కొట్టి అందులో ఒక దొంగ కామమును మాత్రం మన్నించి అతడిని పరబ్రహ్మ సాధనకు పూంచితే పరము లభించునని తెలుసుకున్నవాడు యోగి. ఇది అందరికీ సాధ్యం కాదు. కామము అనగా కోరిక. ఆధారంబులు ఆరును, ఆధారంబులు ఆరును. మోదముగా నలరుచుండు ముఖ్యముగాగన్ లేదన నేటికి తెలియక సాధకమున చూడవయ్యా. చెయ్యనవేమా, చెయ్యనవేమా. మోక్షం కోరేవారు ఈ షట్ ఆధారాల్ని ముఖ్యమని గ్రహించాలి. జపతప యోగ నియమ నిష్ఠ సాధన అనే ఈ 6 ఆధారాలు ఒకదాంతో ఒకటి సంబంధం లేనట్లుగా కనిపించినా వీటి మధ్య ఏకసూత్రత ఉన్నది. వీటిలో యోగ సాధన అతి ముఖ్యమని గ్రహించాలి మానవులు. ఆరుగురిని చంపి హరి మీద ధ్యానము నిలిపి నిచ్చనముగా నెగడి ఆత్మ గతులెరుగుచూంద్రు ఘనునగు యాగున్ విశ్వదాభిరామ వినురవేమా. బ్రహ్మమును సాధించగోరు యోగి కామాది అర్షద్వర్గాలనే కాక జూదము మున్నగు సప్త వ్యసనాల్ని విడిచిపెట్టాలి. లేకున్నచో ముక్తి మాట అటుంచి మహా దుఃఖమును పొందుదురు సుమా. ఐదు ఐదు ఆరు ఎనిమిది నొక్కటి ఓడలోన నుండి యోరసిల్లు ఓడ ఎక్కి తిరుగు నొరయుడే తత్వము ఓడ ఎక్కి తిరుగు నొరయుడే తత్వము విశ్వదాభిరామ వినురవేమో. 5 + 5 + 6 + 8 + 1 ఈ 25 మొత్తము
25 తత్వాలలో కూడిన ఈ శరీరానికి అధిష్టానమై ఉన్నవాడే పరమాత్మ. యోగి తెలియవలసినది ఈతనినే సుమా. ఆరు కట్టి ఎలమట చెందక పూరి గుణములడచి పూని మిగుల పేరు శిఖరమెక్కి తెలివాటి చూడరా విశ్వదాభిరామ వినురవేమా. హర్షడ్ వర్గాలను త్రికరణాలను లొంగదీసుకొని ఎటువంటి ఆయాసాలకు లోనుగాక సత్వ రజస్తమో గుణాలను విడిచి సహస్రారమున కుండలిని శక్తిని చేర్పించుటే యోగమనబడును.